పరీక్షన్ మహారాజు సుఖమహర్షితో ఇంకా ఈ విధంగా అంటున్నాడు. ఓ మునీంద్ర, విష్ణువు గజేంద్రుణ్ణి రక్షించినటువంటి కథని నాకు వినాలని కుతూహలంగా ఉంది. దీనిని వినిపించు. చెవులకు పండువుగా, మనస్సుకు ప్రీతిగా వింటాను. పండితులు పుణ్యాత్ముడైన విష్ణువుని గురించి చెప్పే కథలను పెద్దలు సంతోషంగా వింటారు కదా అని అడిగాడు. అప్పుడు సుఖమహర్షి ఈ విధంగా చెప్తున్నాడు. రాజేంద్ర విను, సుధారాశిలో ఒక పర్వతము త్రికూటంబన దరరుచుండు. యోజనాయుతమగునున్న తత్వంబును అంతియ వెడలుపునతిశయిల్లు. కాంచన అయస్సార కలధౌతమయములై మూడు శృంగంబులు మొనసియుండు. తట శృంగ బహురత్న ధాతు చిత్రితములై దిశలు భూనభములు తేజరిల్లు. భూరి భూజలతా కుంజ పుంజములును మ్రోసి పరతెంచు సెలయేటి మొత్తములును. మరగ తిరిగెడు దివ్య విమానములును చెరులన్ క్రీడించు కిన్నెర చయము కలిగి. ఓ రాజేంద్ర, పాలసముద్రంలో త్రికూటమనే అందమైన పర్వతముంది. అది 10,000 ఆమడల పొడవు, అంతే వెడల్పు, ఎత్తు కలిగి ఉంది. దానికి బంగారు, వెండి, ఇనుము నిండిన 3 శిఖరాలున్నాయి. ఆ కొండ ప్రక్కలోనూ శిఖరాలలోనూ ఉండే రత్నాల వల్లను, ధాతువుల వల్లను దిక్కులు, భూమి, ఆకాశము చిత్రమైన రంగులతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ కొండలో పెద్ద పెద్ద చెట్లు, తీగలు, పొదలు, మ్రోగుతూ పారే సెలయేర్లు, అలవాటు ప్రకారం తిరిగే దేవతల విమానాలు ఉంటాయి. దాని చర్యలలో కిన్నరులు విహారం చేస్తూ ఉంటారు.